అందరికీ నమస్కారం. సాయి న్యూస్ కి స్వాగతం. ఫ్రెండ్స్, ఈపీఎఫ్ఓ ఖాతాదారులకి ఇప్పుడే అందిన వార్త. ఎంప్లాయీస్ ప్రొవిడెంట్ ఫండ్ వేతన జీవుల భవిష్యత్తు లక్ష్యాల కోసం ఉద్దేశించిన సాధనం అని అనడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు. ముఖ్యంగా రిటైర్మెంట్ అవసరాల కోసం దీన్ని ఏర్పాటు చేశారు. అదే సమయంలో సొంతిల్లు, విద్య, వైద్య అవసరాలలోని దీన్ని వినియోగించుకోవచ్చు. భవిష్యత్తు లక్ష్యాల కోసం ఉద్దేశించిన ఈ నిధిని తాత్కాలిక అవసరాల కోసం ఖాళీ చేయడం మంచి నిర్ణయం అనిపించుకోదు. కానీ ఆర్థిక అత్యవసర పరిస్థితుల్లో కొందరు ఉద్యోగులకు మరో ప్రత్యామ్నాయం లేకపోవచ్చు. ఖర్చుల ఆదాయాన్ని మించినప్పుడు రుణాలు తీసుకోవడం వల్ల చెల్లింపులు భారంగా మారతాయి. కనుక విశ్రాంత జీవనం కోసం ప్రత్యామ్నాయంగా ప్రణాళిక కలిగిన వారు విద్య, వైద్యం, వివాహం వంటి అత్యంత ముఖ్యమైన క్లిష్టమైన అవసరాలలో ఈపీఎఫ్ఓ క్లెయిమ్లను పరిశీలించవచ్చు. అలాంటి సందర్భాలలో ఎంత మేర వెనక్కి తీసుకోవచ్చు, అర్హతల గురించి ఉద్యోగులకు తప్పనిసరి అవగాహన కలిగి ఉండాలి. ఏ అవసరాలకి ఎంతెంత తీసుకోవాలి ఇక్కడ మనం తెలుసుకుందాం. వివాహం లేదా ఉన్నత విద్య కోసం ఈపీఎస్ నిధిని వినియోగించుకోవాలంటే కఠిన నిబంధనలను పాటించాల్సి ఉంటుంది. ఉద్యోగి కనీసం 7 ఏళ్ల పాటు ఈపీఎఫ్ సభ్యురాలుగా ఉంటేనే ఈ అవసరాల కోసం క్లెయిమ్ చేసుకునేందుకు అర్హత లభిస్తుందని ప్రావిడెంట్ ఫండ్ మాజీ ప్రాంతీయ కమిషనర్ సంజయ్ కేసరి తెలిపారు. ఉద్యోగంలో చేరిన తేదీ క్లెయిమ్ తేదీకి 7 ఏళ్లు ముందు అయి ఉండాలన్నారు. ఈ నిబంధనలలో ఎలాంటి వెసులుబాటు ఉండదు. తన సర్వీసు మొత్తంలో ఉన్నత విద్య, వివాహ అవసరాల కోసం కలిపి 3 పర్యాయాలు ఉపసంహరణకు వెళ్లొచ్చు. ఒకవేళ వైద్యం కోసం అయితే సర్వీసుతో సంబంధం లేకుండా క్లెయిమ్కు వెళ్లొచ్చు. గరిష్టంగా క్లెయిమ్ ఇన్నిసార్లు అన్న పరిమితి అయితే లేదు. మొదటిది వివాహం. ఉద్యోగి తన సొంత వివాహం కోసం లేదా తోడబుట్టిన వారి వివాహం కోసం లేదా తన పిల్లల వివాహం కోసం 50% ఉపసంహరించుకోవచ్చు. ఇక రెండవది వైద్యం. సభ్యుడు అతను లేదా ఆమె జీవిత భాగస్వామి తల్లిదండ్రులు తన పిల్లల వైద్యం కోసం తీసుకోవచ్చు. వైద్య అవసరాలకు కనీస సర్వీసు నిబంధన వర్తించదు. ఎన్ని పర్యాయాలు ఉపసంహరించుకోవచ్చన్న పరిమితి లేదు. ఉద్యోగి స్వీయ జమల రూపంలో పోగైన మొత్తం, వడ్డీ లేదా నెలవారీ మూల వేతనం డిఏకు 6 రెట్లు. ఈ రెండిటిలో ఏది తక్కువైతే అంత మేరకు వెనక్కి తీసుకోవచ్చు. ఇక మూడవది ఇల్లు. ఫ్లాట్ కొనుగోలు లేదా ఇల్లు ఫ్లాట్ నిర్మాణం కొనుగోలు కోసం ఉద్యోగి తన జీవిత కాలంలో ఒక్కసారి మాత్రమే పీఎఫ్ క్లెయిమ్కు వెళ్లొచ్చు. కనీసం 5 ఏళ్ల సర్వీసును పూర్తి చేసి ఉండాలి. ఉద్యోగి సొంతంగా లేదా జీవిత భాగస్వామితో కలిసి జాయింట్గా ప్రాపర్టీ కొనుగోలు చేయడం లేదా కలిగి ఉండడం తప్పనిసరి. ఫ్లాట్ కొనుగోలుకు అయితే నెల జీతానికి 24 రెట్లు, ఇల్లు కొనుగోలు లేదా ఇంటి నిర్మాణం కోసం అయితే నెలవారీ జీతానికి 36 రెట్లు లేదా ఉద్యోగి యాజమాన్యం జమాలు వీటిపై వడ్డీ మొత్తం లేదా కొనుగోలు నిర్మాణ వ్యయం ఇందులో ఏది తక్కువ అయితే ఆ మొత్తాన్ని ఉపసంహరించుకోవచ్చు. ఇక నాలుగవది గృహ నవీకరణ. ఇల్లు నిర్మించుకున్న 5 ఏళ్ల తర్వాత అనుమతిస్తారు. ఉద్యోగి నెలవారీ మూల వేతనం డిఏకు 12 రెట్ల వరకు తీసుకోవచ్చు. లేదా ఉద్యోగి స్వీయ జమాలు, వాటిపై వడ్డీ లేదా నవీకరణకు అయ్యే వ్యయం ఈ మూడింటిలో తక్కువ మొత్తాన్ని అనుమతిస్తారు. ఇక ఐదవది గృహ రుణం తీర్చివేసేందుకు కనీసం 3 ఏళ్ల సర్వీసు పూర్తి చేసి ఉండాలి. బ్యాలెన్స్ నుంచి 90% వెనక్కి తీసుకోవచ్చు. ఇక ఆరవది విద్య. తన కుమారుడు లేదా కుమార్తెల ఉన్నత విద్య కోసం భవిష్య నిధి నుంచి పాక్షిక ఉపసంహరణకు అనుమతిస్తారు. కనీసం 7 ఏళ్ల సర్వీసు ఉండాలి. ఉద్యోగి జమాలు వడ్డీ మొత్తం నుంచి 50% తీసుకోవచ్చు. ఇలా 3 పర్యాయాలు ఉపసంహరించుకోవచ్చు. ఈ 3 సార్లు అన్న పరిమితి వివాహం, విద్యకు కలిపి వర్తిస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.